ట్రిపులర్ వంటి బ్లాక్ బస్టర్ గ్లోబల్ రేంజ్ లో సక్సెస్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నారు. నిజానికి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా అనగానే సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ సినిమా మాత్రం చాలా వాయిదా పడుతూ వస్తోంది. డిసెంబర్లో ఈ సినిమా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మొదటి పాట విడుదల అవ్వగా ఇప్పుడు రెండో పాట కోసం ప్లాన్ చేస్తున్నారు. వినాయక చవితి శుభాకాంక్షలతో గేమ్ చేంజర్ రెండో పాటను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ట్యూన్ ని తమన్ రెడీ చేసినట్టు సమాచారం. ఫ్యాన్స్ కి ఈ పాట సూపర్ గా నచ్చుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ పాట హిట్ అయితే గేమ్ చేంజర్ మీద అంచనాలు భారీగా పెరిగిపోతాయి. ఇక 3 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసిన ఈ సినిమా ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఈ సినిమాతో పాటు భారతీయుడు 2 షూటింగ్ కూడా పూర్తి చేశారు శంకర్. సినిమా కంటే ముందే భారతీయుడు 2 సినిమాని విడుదల చేశారు. అయితే ఒకప్పటి కల్ట్ క్లాసిక్ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత శంకర్ మీద అనుమానాలు మొదలైపోయాయి. ఈ నేపథ్యంలోనే గేమ్ చేంజర్ సినిమా ఎలా ఉంటుందో అని మెగా అభిమానుల్లో ఇప్పటి నుంచే కంగారు మొదలైపోయింది. అయితే ఈ మధ్యనే సినిమా షూటింగ్ పూర్తయింది అని, రామ్ చరణ్ పాత్ర షూటింగ్ కూడా పూర్తయిపోయిందని అంటున్నారు. చిత్ర బృందం అధికారికంగా దీనిని తెలియజేస్తుంది. ఇక కేవలం నిర్మాణాంతర పనులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని, త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని చెప్పారు. కానీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఇప్పుడు శంకర్ రామ్ చరణ్ కి ఫోన్ చేసి ఒక 4-5 రోజులు షూటింగ్ కోసం డేట్లు అడిగినట్టుగా తెలుస్తోంది. దీంట్లో రామ్ చరణ్ మాత్రమే కాక నిర్మాత దిల్ రాజు కూడా షాక్ అయ్యారట. ఎప్పటి నుంచో ఆలస్యం అవుతూ వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో అసలే ఫ్యాన్స్ ఒక రేంజ్ లో కోపంగా ఉన్నారు. మరొక వైపు శంకర్ ఇలాంటి ట్విస్టులు ఇస్తూ ఉంటే ఫ్యాన్స్ కి మరింత కంగారు ఉంటుంది. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. ఇందులో నిజం ఎంతుందో తెలియాలి అంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఇక శంకర్ ఈ సినిమాతో ఆయన హిట్ అందుకుంటాడో లేదో తెలియాల్సి ఉంది. కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా డిసెంబర్లో క్రిస్మస్ సందర్భంగా విడుదల అవుతోంది. ఇక నిర్మాత ఇప్పటికే ప్రకటించారు విడుదల తేదీ గురించి. క్లారిటీ కూడా రావాల్సి ఉంది. ఈ సినిమాలో రామ్ చరణ్ 2 పాత్రల్లో నటిస్తున్నారు. అంజలి, శ్రీకాంత్, సునీల్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాలో ఎస్.జె. సూర్య విలన్ గా చేస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమా కోసం దాదాపు 200 కోట్లు పెట్టినట్టు సమాచారం. భారీ అంచనాలు ఉన్న గేమ్ చేంజర్ విడుదల అయ్యాక ఎలాంటి రికార్డ్స్ బద్దలు కొడుతుందో చూడాలి.